నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పర్యటనలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరికి నిరసనలు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలు అందని కొందరు ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఇప్పటికే ప్రజలకు తిరుగుతున్నారు. అటు ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీలు సైతం టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు అటు గ్రామాల్లోకి వెళ్తే నిరసన సెగలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. అటు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా అటు నియోజకవర్గాల్లో అటు స్థానికంగా ఉన్న నాయకులను ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే అటు ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి అటు హనుమంత్ సిండే గత 3 పర్యాలుగా ఎమ్మెల్యే చేస్తూ వస్తున్నారు. అయితే అటు రోడ్లు కావచ్చు, అయితే దళిత బంధు పథకాలు కూడా ఇవ్వట్లేదంటూ కూడా పలు చోట్ల అటు బిచ్చుకుంద మండలం అలాగే జుక్కం మండలకు సంబంధించి పలు గ్రామాల్లో పర్యటించిన నేతకు అటు నిరసనలు సెగలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. అటు మంచినీరు అందకపోవడం, అలాగే కొత్త రోడ్లు నిర్మించకపోవడం, అంతేకాకుండా దళిత బంధు స్కీము తమకు గ్రామం మొత్తంలో ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ ఇవ్వాలంటూ కూడా పలు చోట్ల నిరసన సేవలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఇటు ఎల్లారెడ్డిలో సైతం అటు కాయితీ లంబాడీలు గతంలో చూసినట్లయితే ఎస్టీలుగా ఉన్న కాయితీ లంబాడీలని 1986లో బీసీలో చేర్చారు. కానీ అప్పటి నుంచి తాము వెనుకబడ్డాం, మళ్ళీ తిరిగి ఎస్టీలో చేర్చాలంటూ కూడా కాయితీ లంబాడీలు కొంతకాలంగా ధర్నాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తమని ఎస్టీలో జాబితాలో చేర్చాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇటు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ అటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే స్థానికంగా ఇటు సిన్నపల్లికి సంబంధించిన గ్రామంలో దళిత బంధుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనర్హులకు ఇచ్చారు, అర్హులకు మాత్రమే ఇవ్వాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు కామారెడ్డి నియోజకవర్గం ప్రస్తుతం గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అయితే ఆయనకు సంబంధించిన స్వగ్రామంలో మాత్రం పూర్తి స్థాయిలో దళిత బంధు ఇవ్వాలంటూ కూడా ధర్నా చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీ నాయకులకు నిరసనలు అనేది తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. అటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళిన నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు నిరసన సెగలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే పథకాలు కావచ్చు, ప్రజలు తమకు కంపల్సరీ అభివృద్ధి ఫలాలు తమకు అందించాలని మాత్రం కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో అటు గ్రామాల్లోకి వెళ్ళాలంటేనే ఇటు అధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం జిల్లాలో ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు గ్రామాల్లో వెళ్ళాలంటే జంకు మొదలవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అటు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అటు గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.